వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఒక్కొక్క రంగం వాళ్ళకి, విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, రాజకీయ రంగం, కళారంగం, ఇలా ఒక్కొక్క రంగం వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల్లో జన్మించిన స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన సంవత్సర ఫలితాలు ఉంటాయో, అలాగే నక్షత్రాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. విశ్వావసునామ సంవత్సర అద్భుతమైనటువంటి భవిష్యవాణి ద్వాదశ రాశులకి పంచాంగ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళ సంవత్సర ఫలితాన్ని పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా కన్యారాశి వాళ్ళకి భోగభాగ్యాలు కలుగుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. 2-3 రకాలుగా ధన ఆదాయం పెరుగుతుంది. ఒక మార్గంలోనే కాకుండా కన్యారాశి స్త్రీ పురుషులకి విశ్వావసునామ సంవత్సరంలో 2-3 రకాలుగా ధన ఆదాయం ప్రయత్నిస్తే ఆ 2-3 రకాలుగా కూడా ధన ఆదాయం అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భూములు, స్థలాలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. స్థిరాస్తులు చాలా చక్కగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేసుకోవాలన్నా చాలా అద్భుతమైన అనుకూలత ఉంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే శుభ కార్యక్రమాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా విలువైన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం కూడా ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. చాలా కాలంగా విసిగించిన వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఈ సంవత్సరం తిరిగిస్తారు. అలాగే అన్ని రంగాల వారికి జీవనోపాధి అనేది చాలా లాభసాటిగా ఉంటుంది. బంధుమిత్ర సౌఖ్యం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖశాంతులు అనేవి చాలా అద్భుతంగా ఏర్పడతాయి. మొత్తం మీద చూస్తే కన్యారాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో పరమాద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు పరిశీలిస్తే ముందుగా విద్యారంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కన్యారాశి విద్యార్థులు పరీక్షల్లో బ్రహ్మాండంగా ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడికల్, ఎంట్రన్స్ టెస్టులు రాసే వాళ్ళకి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి విదేశాలకు వెళ్ళి చదువుకునే యోగం కూడా ఉంది. కాబట్టి కన్యారాశి విద్యార్థులకు తిరుగులేదు. ఇక ఉద్యోగ రంగం విషయానికి వస్తే అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఉద్యోగస్తులకి బాగా కనిపిస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. కానీ ఉద్యోగంలో చక్రం తిప్పుతారు. బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు చొరగొంటారు. కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళి అక్కడ సంచలన విజయాలు నమోదు చేయగలుగుతారు. టెంపరీ జాబులు చేసేవాళ్ళు పర్మనెంట్ జాబులు పొందగలుగుతారు. కాబట్టి ఉద్యోగ రంగంలో కన్యారాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకు కూడా కన్యారాశి వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. అధిక ధనాదాయం కలుగుతుంది. అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. పరిశ్రమల వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. భారీ పరిశ్రమల వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. చేతి వృత్తుల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేసి అమ్మేవాళ్ళు, అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద దాదాపుగా అన్ని వ్యాపారాల్లో కూడా కన్యారాశి వాళ్ళకి పూర్తిగా లాభాలే కనిపిస్తున్నాయి. అలాగే క్రీడాకారులు విజయాలు సాధించగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి నటీనట వర్గం వారికి కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆదాయానికి లోటు ఉండదు. అయితే కన్యారాశి వాళ్ళు
అప్పుడప్పుడు కొద్దిగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. కాంట్రాక్టర్లకి పెద్ద పెద్ద కాంట్రాక్టులు కలిసి వస్తాయి. విశేషమైనటువంటి ధన ఆదాయం కలుగుతుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి మధ్య మధ్యలో పనులకు కొద్దిగా ఆటంకాలు కలిగినప్పటికీ, పనులు ఆలస్యమైనప్పటికీ కాంట్రాక్ట్ రంగంలో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు అనేవి చేకూరతాయి. ఇక రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు వరిస్తాయి. మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అందిపుచ్చుకోగలుగుతారు. విశేష జనాదరణ ఉంటుంది. ఆదరాభిమానాలు ఉంటాయి. రాజకీయ రంగంలో కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా కన్యారాశి స్త్రీలకు విశ్వావసునామ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వస్తాయి, ట్రాన్స్ఫర్లు వస్తాయి. కన్యారాశి స్త్రీలకు కావాల్సిన చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్ వస్తుంది. అక్కడ కూడా చక్రం తిప్పి సంచలన విజయాలు నమోదు చేస్తారు. అలాగే పై చదువులు చదవగలుగుతారు. కన్యారాశి అమ్మాయిలు ఎవరైనా సరే హైయర్ ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. అలాగే మంచి సంబంధం వచ్చి అనుకూలమైన వ్యక్తితో వివాహం అయ్యే సూచన కూడా కన్యారాశి అమ్మాయిలకు కనిపిస్తోంది. విహారయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, వెండి బంగారం లాంటివి ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి కన్యారాశి ఆడవాళ్ళకి ఈ సంవత్సరం బంగారు ఆభరణాలు కొనే యోగం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శారీరక శ్రమ, ఒత్తిడి అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నక్షత్రాల వారీగా కన్యారాశి వాళ్ళ అదృష్టం పరిశీలిస్తే ఉత్తరా నక్షత్రం అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశి కిందకు వస్తాయి. ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెలలు ఏంటంటే ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి నెలలు అన్ని విధాలుగా బాగుంటాయి. ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే ఆదివారం పూట కేజింబావు గోధుమలు దానం ఇవ్వటం లేదా నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం చేస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. 2, 4, 8, 9 అదృష్ట సంఖ్యలు. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. వారాల పరంగా బుధ, గురు, శనివారాలు ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం బాగా కలిగింపజేసే వారాలు. అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు కూడా కన్యారాశి కిందకు వస్తారు. హస్త 4 పాదాల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి నెలలు బాగా యోగిస్తాయి. అలాగే సోమవారం పూట కేజింబావు బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, నానబెట్టిన బియ్యం ఆవుకు పెట్టడం ద్వారా హస్త 4 పాదాల వాళ్ళకి మంచి యోగం కలుగుతుంది. అలాగే అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 7 ఈ తేదీల్లో హస్త 4 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు గురువారం, శనివారం. ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కన్యారాశి కిందకు వస్తారు. చిత్తా 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నెలలు ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు. 2026 సంవత్సరం జనవరి నెల బాగా కలిసి వస్తుంది. అలాగే మంగళవారం పూట కేజింబావు కందులు దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా చిత్తా 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 6 ఈ తేదీల్లో చిత్తా 1, 2 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి వచ్చేటటువంటి వారాలు మంగళ, బుధ, శనివారాలు. ఈ వారాల్లో చిత్తా 1, 2 పాదాల వాళ్ళు ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అప్పుడు అది అదృష్టదాయకంగా ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు కేతుగ్రహానికి జపం చేయించుకోవాలి, శనిగ్రహానికి జపం చేయించుకోవాలి, గురుగ్రహానికి జపం చేయించుకోవాలి. కేతువు, శని, గురువు ఈ 3 గ్రహాలకు జపాలు చేయించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన, అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం చేసిన, ఆంజనేయ ఆలయ దర్శనం చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం అనేది సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా అయితే దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి ఈ ఇద్దరి ఆలయ దర్శనం ఎంత చేస్తే అంత అద్భుతంగా కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలం. ఈ రంగు వస్త్రాలు ధరిస్తూ ఉంటే తరచుగా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వాళ్ళు జపించుకోవాల్సిన మంత్రం ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః. ఈ మంత్రజపం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
జ్యోతిష శాస్త్రంలో జాతక ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఆ జాతక ఫలితాల మీద గ్రహచారము గోచారము అనే రెండింటి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహచారము అంటే ఏంటంటే ఏ వ్యక్తికైనా సరే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలి అని వస్తుంది. దీన్ని జాతక చక్రము అనే పేరుతో పిలుస్తారు. ఈ జాతక చక్రము లేదా జన్మ కుండలిలో గ్రహాలు ఉన్న దాన్ని బట్టి ప్రస్తుతము ఏదైనా గ్రహము దశ అంతర్దశ నడుస్తూ ఉంటాయి. ఇలా డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి జన్మ కుండలిలో ఉన్నటువంటి దోషాలు చూసి, జన్మ కుండలిలో ఉన్నటువంటి యోగాలు చూసి, జన్మ కుండలిలో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో దాన్ని చూసి, అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తోంది, ఏ గ్రహం అంతర్దశ నడుస్తోంది, ఆ గ్రహం యోగిస్తుందా యోగించదా అనే దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారము అంటే ఏంటంటే మన జన్మరాశికి లేదా మన నామరాశికి గ్రహాల సంచారం ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఫలితం చెప్తే దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి జాతకానికి మనం ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారం అనేది 60% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 40% ఫలితం ఇస్తుంది. కొన్ని సందర్భాలలో గ్రహచారం అనేది 50% ఫలితం ఇస్తుంది, గోచారం అనేది 50% ఫలితం ఇస్తుంది. గోచారం అంటే రాశి ఫలితం అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు అనేవి 40% లేదా 50% ఫలితాలు మాత్రమే ఇస్తాయి. ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. ఒక వ్యక్తి సంపూర్ణ జాతక ఫలితాలనేవి వ్యక్తిగత జాతకం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గర వ్యక్తిగత ఫలితాలను కలిపి ఈ గోచార ఫలితాలు, ఈ రాశి ఫలితాలు కలిపి పూర్తిగా జాతక ఫలితాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికైనా సరే ఈ విశ్వావసునామ సంవత్సరం 12 రాశుల వాళ్ళు మీ రాశికి ఈ సంవత్సరం బాలేదనుకోండి, రాశికి బాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. లేదా ఈ సంవత్సరము మీ రాశికి అద్భుతంగా ఉందంటే మీకు తిరుగులేదని అనుకోవటానికి లేదు. రాశి ఫలితాన్ని వ్యక్తిగత జాతకంతో కలిపి మేళవించుకొని ఫలితాన్ని చూసుకున్నప్పుడే సంపూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైతే రాశి ఫలితం అనేది సరిగ్గా లేదో వాళ్ళు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో అద్భుతమైనటువంటి మహాదశ నడుస్తున్న యోగాలున్న వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అద్భుతమైనటువంటి ఫలితాలు రాశికి ఉన్నా కూడా మీకు ఏ ఇబ్బంది రాదని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకంలో ఏవైనా దోషాలుంటే, మహాదశల్లో ఇబ్బందులుంటే వాటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు, జన్మరాశి లేదా నామరాశిని బట్టి చెప్పే ఫలితాలు 50% లేదా 40% చూసుకొని జ్యోతిష్కుడి ద్వారా వ్యక్తిగత జాతకాన్ని కూడా చెప్పించుకొని సంపూర్ణ జాతక ఫలితాన్ని తెలుసుకుంటే ఆ జాతక ఫలితం మాత్రమే పూర్తిగా మీకు ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే చాలా వరకు సంవత్సర ఫలితాలలో ఎవరికైనా వ్యతిరేక ఫలితాలు ఉంటే ఆ వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొన్ని అఖండ దైవిక వస్తువులను మీ దగ్గర ఉంచుకున్నా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసే శక్తి అఖండ దైవిక వస్తువులకు ఉంటుంది. మనకి గుప్త మంత్ర తంత్ర శాస్త్రంలో సర్వజయకర విజయ సిద్ధి యంత్రం అని ఒక యంత్రం చెప్పారు. వెండితో చేయబడినటువంటి ఆ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్ని ఎవరైనా మెడలో ధారణ చేసినట్లయితే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ సర్వజయకర విజయ సిద్ధి యంత్రాన్నే సక్సెస్ లాకెట్ అంటారు. ఈ సక్సెస్ లాకెట్ ధరిస్తే చాలా వరకు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ఈ సక్సెస్ లాకెట్ ధారణ చేయటం ద్వారా మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ఆ పనిలో సక్సెస్ పొందవచ్చు. అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళ ఏడుపు, నరఘోష, శత్రుబాధలు, దిష్టి దోషం, బ్లాక్ మ్యాజిక్, ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి గుప్త మంత్రతంత్ర శాస్త్రంలో ఓంకార స్వస్తిక్ త్రిశూలం గురించి చెప్పారు.
వెండితో చేయబడినటువంటి ఓంకార స్వస్తిక్ త్రిశూలాన్ని లాకెట్లా మెడలో ధారణ చేస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్, అనారోగ్య సమస్యలు, ఎదుటి వాళ్ళ ఏడుపు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సర్వజయకర విజయ సిద్ధి యంత్రం సక్సెస్ లాకెట్ కావాలన్నా, ఓంకార స్వస్తిక్ త్రిశూలం కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ 9399990660 వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. వాటిని ధారణ చేయటం ద్వారా విశ్వావసునామ సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ కూడా పూర్తి ఫలితం అనేది ఉండదు. సంవత్సర ఫలితాలు కొంత శాతమే ఉంటాయి. వ్యక్తిగత జాతక ఫలితాన్ని ఈ సంవత్సర ఫలితాలతో కలిపి చూసుకున్నప్పుడే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి దేవాలయ దర్శనం, మంత్రజపం, స్తోత్ర పారాయణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విశ్వావసునామ సంవత్సరంలో మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ గ్రహాల యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని, సమస్త దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఎప్పటికప్పుడు దినఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.